అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎటిలాబ్స్ అకాడమీ ఛానల్. నేట్ యూజీ 2026 తెలంగాణకు సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఈరోజు విడుదలవడం జరిగింది. సో ఈ ప్రొవిజనల్ లిస్టు ఆధారంగా ఏ క్యాస్ట్ వారికి ఏ ర్యాంక్ వరకు సీట్ రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సో బీసీఏ కట్ ఆఫ్ ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చి 380 మార్కుల నుంచి 378 మార్కుల వరకు 100% సీట్ వచ్చే అవకాశం ఉంది. 50-50 ఛాన్స్ డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ సీట్స్ మీద డిపెండ్ అయ్యి 377 నుంచి 376 వరకు రావచ్చు. అంటే పోయిన సంవత్సరం 462 మంది పిల్లల వరకు బీసీఏలో సీట్లు వచ్చినాయి. మీ క్యాస్ట్లో మీ సీరియల్ నెంబర్ వరుసగా చూసుకుంటూ పోండి. మీ క్యాస్ట్లో మీ సీరియల్ నెంబర్ వరుసగా చూసుకుంటూ పోతే గత సంవత్సరం 462 మందికి వచ్చినాయి. ఈ సంవత్సరం పెరిగిన సీట్లు ఇంకొక 21 కలుపుకొని ఎవరన్నా ఆల్ ఇండియా కోటాలో పోయినట్లయితే అన్నీ చూసుకుంటే 490 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే 470 సీరియల్ నెంబర్ ఉన్న వరకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. 490 అనేది బై ఛాన్స్. అందుకే 380 నుంచి 378 మార్కుల వరకు ఉన్న వారికి 100% రావచ్చు. ఇక మిగిలిన ఈ 20 మంది 377, 376లో ఉన్నటువంటి 20 మందికి డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా బీసీబీ వారి కట్ ఆఫ్ ఈసారి 424 to 423 వరకు ఉండవచ్చు. అంటే గత సంవత్సరం 983 మంది విద్యార్థులకు బీసీబీలో సీట్లు వచ్చినాయి. ఈ సంవత్సరం పెరిగిన సీట్ల ప్రకారం ఇంకొక 30 సీట్లు యాడ్ చేసుకోవచ్చు. ఒక 20 మంది దాకా ఆల్ ఇండియా కోటాకు వెళ్తారనుకున్న 1030 మంది పిల్లల వరకు రావడానికి అవకాశం ఉంది. అంటే 1000 మందికి అయితే కన్ఫామ్గా వస్తుంది. మిగిలిన 30 మంది అనేది ఆల్ ఇండియా కోటా తర్వాత ఎంఆర్సీ సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 424 నుంచి 423 అనేది 100% సీట్ రావడానికి అవకాశం ఉంది. 420 to 421 అనేది డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ. అదేవిధంగా బీసీడీ కట్ ఆఫ్. బీసీడీ వాళ్ళది 438 నుంచి 437 వరకు ఉండవచ్చు. అంటే వీళ్ళకు గత సంవత్సరం 720 మంది పిల్లలకు సీట్లు వచ్చినాయి. ఈసారి 750 మంది దాకా రావడానికి అవకాశం ఉండొచ్చు. సో పోయినసారిలాగా 720కే వస్తాయి అనుకుంటే 438 నుంచి 437లో కట్ అవుతుంది. లేదు ఇంకా కొంచెం పెరుగుతాయి అనుకుంటే 436 నుంచి 435 వరకు సీట్లు రావచ్చు. తర్వాత బీసీఈ కమ్యూనిటీకి వస్తే ప్రొవిజనల్ లిస్ట్ ప్రకారము గత సంవత్సరం అయితే సీట్లు బీసీఈలో 443 మెంబర్స్కి వచ్చినాయి. ఈసారి పెరిగిన సీట్లు ఒక 12 వేసుకున్నా ఆల్ ఇండియా కోటాలో ఒక 5-6 పోతారనుకున్న 460 మార్కుల వరకు సీట్ రావడానికి అవకాశం ఉంది. సో 460 మందికి సీట్ రావడానికి అవకాశం ఉంది. సో 460 మంది అంటే ఇక్కడ మనకు లిస్ట్లో 450 నుంచి 448 మధ్యలో కనబడుతున్నారు. ఇది 450 నెంబర్ వరకు. 450 నుంచి 460 నెంబర్ వరకు ఉండే ఈ 10 మందికి ఎంఆర్సీ సీట్ల మీద డిపెండ్ అయ్యి 447 నుంచి 446 వరకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా ఎస్టీ వాళ్ళ చూసుకుంటే ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ 409 నుంచి 407 వరకు ఉండవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ 691 మెంబర్స్కి సీట్స్ వచ్చినాయి. ఈసారి ఇంకొక 30 సీట్స్ పెరిగి ఆల్ ఇండియా కోటాలో ఒక 10 మంది అడిషనల్గా వెళ్తారనుకున్న 730 మెంబర్స్ వరకు సీట్ రావచ్చు. అంటే 409 నుంచి 407 వరకు మార్కులు ఉన్న వారికి ఖచ్చితంగా సీట్ వస్తుంది. సేమ్ ఇప్పట్లాగే ఎంఆర్సీ సీట్ల మీద ఆధారపడి 406 నుంచి 405 వరకు సీట్లు రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఆధారంగా సీట్లు వస్తాయనేది ఒక అంచనా. చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాక 1-2 మార్కులు తేడా ఉండవచ్చు, లేదా పూర్తిగా ఇదే విధంగా మన కట్ ఆఫ్లు ఉండవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.